విశాఖపట్నం మిథిలాపురి కాలనీలో వికలాంగులకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేశారని మెదలపురి కాలనీ వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు చేశామన్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే అర్హులైన వికలాంగులకు అప్పగించి ఇప్పుడున్న పట్టాలు వెంటనే రద్దు చేయాలని, ఆ ప్రాంతాల్లో సుమారు 100 మందికి పైగా వికలాంగులు నివసిస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి పూర్తి వివరాలు అందిస్తారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి గాను విశాఖ జిల్లా వ్యాప్తంగా పలువురు అయితే ఫిర్యాదుదారులు అయితే వస్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటుగా కొందరు వికలాంగులు అయితే విశాఖ పలు ప్రాంతం నుంచి కూడా వచ్చారు. వారి సమస్యలు ఏంటి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సాధారణంగా మీరు ఏ సమస్య మీద ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్కి కలవడం జరగడానికి వచ్చారు? వికలాంగులకి ఇచ్చినటువంటి ఇల్లు స్థలాలు పట్టాల మీద మేము ఈ రోజు ఇక్కడికి వచ్చామండి. చాలా సార్లు కలెక్టర్ గారికి ఇచ్చాం. మరి కలెక్టర్ గారు మేము ఎన్నిసార్లు ఇచ్చినా చూద్దాం అంటున్నారు. ఎంతోమంది కలెక్టర్లు మారుతూనే ఉన్నారు. అయితే లాస్ట్గా మరి ఈ కలెక్టర్ గారికి కూడా మేము ఒక 3 సార్లు ఇచ్చాం మొమ్మేరా. కాబట్టి ఈసారి లాస్ట్గా వచ్చి ఈ సమస్యను మేము చెప్పాలని ఆశపడుతూ మరి విలేకరుల పక్షంగా మేము భూప్రపంచానికి తెలియజేస్తున్నాం. అది 1990-91 సంవత్సరంలో వికలాంగులందరికీ అక్కడ 200 మందికి ఇల్లులు ఇచ్చారండి. ఇల్లులు ఇచ్చిన తర్వాత మేము ఆ ఇల్లులు కట్టుకొని అక్కడ జీవించాం. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత యూదు తోపానికి మా ఇల్లులన్నీ పడిపోయిన తర్వాత మరలా మేము అక్కడికి వెళ్ళి కట్టుకోవటానికి మాకు అవకాశం లేకపోతే మా పింఛన్ల మీద మేము జీవిస్తున్నాం. మరి ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అప్లై చేసాం, మాకు దయచేసి లోన్స్ ఇవ్వండి, మా ఇల్లులు కట్టుకుంటామని. అయినప్పటికీ ఈలోగా కొంతమంది భూ అక్రమదారులు అక్కడ ప్రవేశించి మమ్మల్ని అక్కడ రానివ్వకుండా వాళ్ళ పేరు మీద ఆ 3 జీవోలు వచ్చేయండి. ఇప్పుడు ఈ 3 జీవోలు ఫస్ట్ జీవోలో కూడా వాళ్ళంటి పేర్ల మీదే తమ్మినేని రమణ, తర్వాత ఉమామహేశ్వరరావు అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రాజీ అంతే సస్పెండ్ అయిపోయినటువంటి వ్యక్తి, అలాగనే ప్రసాద్, ఇంకొక రావణ బాబు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారండి. అక్కడ ఒక గ్రూప్గా తయారైపోయి ఆ 7గురు ఇంటి పేర్ల మీదే మొట్టమొదట భార్య, భర్త, కొడుకు, కూతురు, అల్లుడు వాళ్ళ పేర్ల మీద చేయించుకున్నారు. మరలా రెండోసారి కూడా వాళ్ళ పేర్ల మీదే చేసుకున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా వాళ్ళ పేర్ల మీదే చేయించుకోవటానికి మరలా ప్రయత్నం చేస్తున్నారు. అది మా వరకు వచ్చింది. కాబట్టి రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు భర్త భార్యకి పట్ట ఇవ్వచ్చా? ఒక సామాన్యమైనటువంటి మానవుడు భర్తకి ఇల్లు ఇస్తే భార్యకి ఇల్లు ఇవ్వమని చెప్తారు. అలాంటిది ఆ ఎంఆర్ఓ గారు ఎలాగిచ్చారు ఇన్ని పట్టాలు అనేసి నేను ఇప్పుడు అడుగుతున్నానండి. మరి చాలాసార్లు ఇస్తే ఇది ప్రభుత్వ భూమి అని మాకు చెప్తున్నారు. వాళ్ళు కట్టుకున్నారు 3 అంతస్తులు 4 అంతస్తులు, అది ప్రభుత్వం భూమి కాదా అని నేను అడుగుతున్నాను. దయచేసి మరి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ మరి ఆ యొక్క స్థలాలను వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా ఆ పట్టాలను క్యాన్సిల్ చేసి మా వికలాంగులకి ఇవ్వాలని కోరుతున్నా. ఎంతమంది అసలు ఈ ప్రాంతంలో అయితే ఏ ప్రాంతము ముఖ్యంగా ఎంతమంది ఆ ప్రాంతం నివసించేవారు? దీనికి ఈ సమస్య మీద ఎంతమంది ఈరోజు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది? ఇక్కడ మేము ఇప్పుడు 50 మంది వచ్చామండి. అక్కడ మేము 100 మంది పైన ఆ రోజు ఇల్లులు కట్టుకొని ఉన్నాం. గూన అప్పారావు గారని మాకు అప్పుడు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన భార్య కామేశ్వరి కూడా కొద్ది రోజులు ఆమె కూడా మాకు ప్రెసిడెంట్గా ఉండేవారు. తర్వాత ఆమె కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ భూ అక్రమదారులు అక్కడ ప్రవేశించారు. మధురవాడ వడ వికలాంగుల కాలనీ అండి అది. దయచేసి ఆ వికలాంగుల కాలనీలోనే ఇలాంటి అరాచకాలన్నీ జరుగుతున్నాయి. మేము వెళ్తే మమ్మల్ని కొడుతున్నారు సార్, మా మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, డబ్బులు ఇష్టానుసారంగా పంచి పెడుతున్నారు. మరి ఒక్కొక్క ఇల్లుని 50 లక్షలకి, 60 లక్షలకి, 30 లక్షలకి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు సార్. మరి ఈ దినం మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని లేనిపోయిన ఇబ్బందులు అని పెడుతున్నారు. ఆ సమస్యను కలెక్టర్ గారికి చెబుదామని చాలాసార్లు తిరిగాం. సరైనటువంటి స్పందన లేదు. మరి ఈసారి లాస్ట్గా మేము వచ్చామండి. అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా చేయాలనేటువంటి ఆశ నాకు ఉంది. వికలాంగుల పక్షంగా పోరాడుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు వికలాంగులకు అన్యాయం జరగకూడదనేటువంటి ఆశ నాకు ఉంది సార్. ఇది నా సమస్య. ఏం చెప్పారు ఈరోజు మీరు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు ఇచ్చారు? జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పి మీరు ఫిర్యాదు తీసుకుని నేను వెరిఫికేషన్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారండి. అది ఏదైతే ప్రధానంగా ఆ మధురవాడలో ఉన్నటువంటి అక్రమదారులు మా వికలాంగుల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, అది ఇదే విషయంపై 2-3 సార్లు విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ ఏమాత్రం కూడా ఫలితం లేదని కూడా ఇక్కడ ఏదైతే వికలాంగులు చెప్తా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్ కాలంలోని మా యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఒకవైపు అయితే వికలాంగులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ నైన్, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.